ఇక్కడ మనం ఒకటి చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మెట్రో ప్రయాణికులు 40 కోట్లు 40 కోట్లు. నిన్న మొన్నటి దాకా కరోనా పీరియడ్ లో మెట్రోలో ప్రయాణించే వారు లేక లాస్ట్ లో వచ్చింది, ఇప్పుడు లాభాలలో వచ్చింది. అయినా మెట్రో ఎండి ఏమంటాడంటే టికెట్ల ధరలు పెంచాలి. ఎందుకు పెంచాలి టికెట్ ధరలు? నీకు ప్రయాణం రద్దీ లేకపోతే, నీకు రాకపోతే అప్పుడు పెంచాలి. ఇప్పుడైతే వస్తుంది కదా, పెంచాల్సిన అవసరం లేదు. రెండోది ఒక కార్డు, ఏది మన స్మార్ట్ కార్డు, స్మార్ట్ కార్డు తీసుకుంటే దాని మీద 5% 10% రాయితీ ఇస్తా అంటాడు. మన ప్రొవిజన్ లో ఉంది. ఇప్పుడు రాయితీ ఎత్తేసిండు. ఎవడు అడగాలి? 40 కోట్ల మంది నువ్వు సాలీన ప్రయాణం చేస్తుంటే నువ్వు రాయితీ ఎందుకు ఎత్తేసినావు? ఎంత నువ్వే ఇచ్చినావు కదా రాయితీ. మెట్రో స్టేషన్లలో ఆఖరిగత టాయిలెట్లు కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు. టాయిలెట్లకు ఈ మధ్యలో ఎందుకు వసూలు చేయాలి? ఆ ఫెసిలిటీ ఇచ్చే బాధ్యత వీలది కదా. నువ్వు ఒప్పుకున్న రూళ్ళల్లో అది కూడా ఉంది కదా. నువ్వు మధ్యలో రూల్ ఎట్లా మారుస్తావు? అవును, ఇప్పుడు వాస్తవం కూడా ప్రజలకు వాళ్ళు టాయిలెట్లకు దానికి కూడా డబ్బులు వసూలు చేయడం అనేది ఒక మరి దారుణమైన చర్య. ఇది అది రాయితీలు ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత నిన్న కూడా స్టూడెంట్స్ కొత్త పాసులు ఇస్తామని చెప్పారు. మరి దాని రేటు కూడా ఎంత ఉందో, మరి 30 ట్రిప్పుల డబ్బులతోని 40 ట్రిప్పుల వరకు తిరగవచ్చని కూడా చెప్పడం జరిగింది. మరి విద్యార్థులకు అలాంటి పాసులు కూడా స్మార్ట్ కార్డు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఎన్ని డబ్బులు పెడితే ఆ కార్డు వస్తుందని చెప్పి విద్యార్థులకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం లేదు, ఇంకా చెప్పలేదు. ఇంకొకటి ఇందులో చాలా మంది ఇప్పుడు 40 కోట్ల మంది సాలీన అవుతున్నారు. రోజుకు మనము 4.90 లక్షల మంది ప్రయాణం చేస్తున్నాను అన్నారు కదా. ఇలా రోజుకు 33,000 మంది హైదరాబాద్ కు డంప్ అవుతుండ్రు. హైదరాబాద్ నగరం అనేది దాని విస్తీర్ణం ఎంత ఉండాలో అంత ఉంది. పల్లెల్లో 14 డంప్ అవుతుండ్రు. నువ్వు దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. ఇలా నువ్వు పట్టణాలలో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లలో నువ్వు పారిశ్రామికరణ కానీ తర్వాత ఐటీ కానీ పెంపొందించాలి, మంచి స్కీమే. కానీ ముందస్తు మీరు భూములు కొనుక్కొని ఇలా స్కీములు పెడతా పేద రైతులై భూములు గుంజుకుంటా అవి తీసుకొని ఇంకోనికి ఇస్తా అంటే అట్లాంటి విధానాలు కాదు. నువ్వు ఎక్కడ కంపెనీ వేస్తున్నావు, ఏడేస్తున్నావు, ల్యాండ్ అక్వైజ్ చేస్తున్నావు, ఎవరికి చెప్పకుండా చేస్తే మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే నీకు హైదరాబాద్ ఎంత ఉంది, 25 లక్షలకు సరిపడే డ్రైనేజ్ కడితే అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇలా 1 కోటి చిల్లర ఉన్నాం మేము. 1 కోటి చిల్లర జనాలు పెరిగిన దానికి ఫెసిలిటీ లేదు. ఉన్న చెరువులు కబ్జా, కుంటలు కబ్జా, నాలాలు కబ్జా, అన్ని కబ్జా పెట్టిన వాళ్ళకు రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే వాన ద్వారా వచ్చిన నీళ్ళు ఎక్కడికి పోవాలి?